నా ఊరి అక్కచెల్లెల్లారా అన్నదమ్ముల్లారా మన ఊరిని మరింత బాగు చేస్తానికి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముంగట్కి వస్తున్నా. నన్ను గెలిపిస్తే నల్ల బిల్లులు కడతా, కోతులను లేకుండా చేస్తా, ఇంటి పన్ను కడతా, ఇంటి మీద కప్పు లెక్కనే ఉంటా. కాబట్టి మీరంతా నాకే ఓటేయాలి. ఎందుకు ఈ పిల్ల ఏమన్నా సర్పంచ్ గా పోటీ చేస్తుందా ఎట్లా అని అనుకుంటున్నారు కదా. నేనేం పోటీ చేస్తలేను గాని ఊర్ల పంట ఇగో ఇట్లా చిత్ర విచిత్రమైన ప్రచారాలు అవుతున్నాయి. రైట్. శుక్రవారంతో మూడో విడత నామినేషన్ కూడా ఓడిపోయినాయి. ఇప్పటికే మొదటి విడత రెండో విడత ప్రచారాలు రాష్ట్రం అంతా మా రంజుగా సాగుతుంటే నిలబడ్డ అభ్యర్థులంతా చిత్ర విచిత్రమైన హామీలు ఇచ్చుకుంటే జనాలలో పోతారు. ఇట్లనే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం లైన్ తండాలు ఉంటే తావునాయకనకి అన్న వాళ్ళ ఇంటామె గెలవాలని ఏకంగా పాదయాత్ర చేస్తుండు. ఊళ్ళో 1100 ఓట్లుంటే అందులో 400 ఓట్లు పట్నంలో ఉన్నాయట. అందుకే వికలాంగుడు అయినా సుతా వాళ్ళ ఊరికించి పట్నంకు కాలినడకన బయలుదేరిండు ఓట్లు అడుగుతానికి. ఇక ములుగు జిల్లా ఏటూరు నాగర్ మండలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా వినుకుల ధనలక్ష్మణకి అక్క నిలబడ్డది. బ్యాటు గుర్తుకు ఓటేయాలి, తప్పకుండా గెలిపేయాలని అడుగుతుంది. మరి గెలిపిస్తే ఏం చేస్తావు అక్క? నా పేరు వినుకుల ధనలక్ష్మి. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. ఏటూరు నాగారం గ్రామ ప్రజలు మాకు ఓటు వేసి గెలిపిస్తే మోదీ గారి మేనిఫెస్టోలో ఉన్న ఫస్ట్ ఏంటంటే వైఫై నెట్వర్క్, టీవీ ఛానల్స్ 5 సంవత్సరాల పాటు ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఇంటిరా లోకం పోకడ పట్టుకుంది అక్క. పాత సీఎం కేసీఆర్ సార్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లి ఇంకా నరసన్నపేటల సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవం అయినాయి. గెలిచిన వాళ్ళంతా ఎర్రవెల్లి చేనుకాడికి పోయి కేసీఆర్ సార్ ను కలిసి ఆశీర్వాదం తీసుకురు. అటు వెనుక కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఇంకా వార్డు సభ్యులకు సారు చెల్లబట్ట కప్పి సన్మానం చేసిండు. అటు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లిలో ట్రాన్స్జెండర్ నాయకురాలు కుమ్మరి వైశాలక్క నామినేషన్ వేసింది. అంతకు ముందు చెన్నూరు అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే కింద పోటీ చేసిందట. ఈ తాప గెలిపిస్తే ఊరిని మరింత అభివృద్ధి చేస్తా అంటుంది. ఇక ఈ చిత్రాలు ఇట్లుంటే అటు జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసార్ అనే ఊళ్ళే ఒక్కటే ఇంటికించి ఇద్దరాల మగలు ఓ కొడుకు ముగ్గురు నామినేషన్ వేసిరు. ఒకవేళ కాగితాలు కలపలలో ఏమైనా తప్పులు ఉంటే ఒకరు కాకపోయినా ఒకరు బరిలో ఉండాలనేది వీళ్ళ ఆలోచన. అందుకే ముగ్గురు నిలబడరు. అయితే తల్లి ముగ్గురికి అలగల గుర్తులు వచ్చిన సూత అందరు కూడి పాన గుర్తుకే ఓటేయమని తిరుగుతురు. ఇట్లా ఇటు సిద్దిపేట రూరల్ మండలం పాండవపూర్ల సర్పంచ్ సీటును 16,30,000కు ఏలంపాడ వాడిరాట. ఇక నిలబడ్డ అభ్యర్థి పైసలు తెచ్చి ఇస్తుంటే పోలీసులు వచ్చి సీన్ సితారు చేసిరు. ఓట్లు పెట్టకుండా ఈ వేలంపాట ఏందే అని గర్వైండు సీఐ సారు. గిట్లా అయితే ఏకగ్రీవాలు లేకుంటే బెదిరింపులు నడవ పంచాయతీ ఓట్లు మస్తు కాక మీద నడుస్తున్నాయి. మరి ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో గాని తెల్లారులేస్తే అందరం ముఖం చూసుకున్నట్టు అన్నలు జర చూసుకోరు మరి.